ఏఆర్ న్యూస్కు స్వాగతం. ఘనంగా స్వరరమణీయం 10వ వార్షికోత్సవం స్థానిక విక్రమ హాలులో స్వరరమణీయం 10వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. స్వరరమణీయం వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్ సేవరత్న ఏవి రమణ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా సహకరిస్తున్న గాయని గాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. యువతలో ఎందరో ఆణిముత్యాలు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. గాయని గాయకులు పాడిన పాటలు కళాభిమానులు మనసులు కట్టిపడేశాయి. స్వర్గీయ ఘంటసాల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పలు చిత్రాల్లోని పాటలను గాయని గాయకులు ఆలపించారు. గాయని గాయకులు ఏవి రమణారావు, కొప్పర్తి భవ్య, మల్లాది శ్రీరామ్, ప్రియాంక, అనిశెట్టి శేఖర్, అనిశెట్టి భవానీ, అనిశెట్టి కనక మహాలక్ష్మి, పరస శ్రీనివాస్, కొత్త బ్రహ్మం, కోరుకొండ ప్రభ, గోపి, గిరిజ పలు చిత్రాల్లోని పాటలు పాడారు. యువ గాయని కొప్పర్తి భవ్య మాట్లాడుతూ యువతీ యువకులకు స్వరరమణీయంలో పాడే అవకాశం ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. గత 10 సంవత్సరాలుగా మాలాంటి యువతకు పాటలో మెలకువలు నేర్పిస్తున్న మాజీ కార్పొరేటర్ స్వరరమణీయం వ్యవస్థాపక అధ్యక్షులు ఏవి రమణారావుకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నాలాంటి కళాకారులను ఎంతోమందిని తీర్చిదిద్దాలని ఆమె అభిలాషించారు. గాయని గాయకులు పాడిన పాటలు కళాభిమానులను హృదయాలను కట్టిపడేశాయి. అలాగే వారి మిత్ర బృందాన్ని అందరికీ కూడా స్వాగతం. నెక్స్ట్ సాంగ్ కన్నా చిత్రం నుంచి పలికే మౌనం. అందరికీ నమస్కారం. నా పేరు భవ్య కొప్పర్తి. ఇవాళ జరిగిన స్వరరమణీయం కార్యక్రమంలో నేను కూడా ఒక గాయని అనమాట. చాలా బాగా జరిగింది. అండ్ ఏవి రమణ గారు ఎక్స్ కార్పొరేటర్ అండ్ ఇప్పుడు పొలిటీషియన్, రాజమండ్రిలో ఎంతోమందికి తెలుసు. కానీ ఒక సింగర్గా నాలాంటి యూత్ సింగర్స్ని ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చి గత 10 ఏళ్ల నుంచి నాలాంటి వాళ్ళకి ఎన్నో ఛాన్సెస్